మధు, పుష్పకి చెప్పి వెంటనే ఒక కొత్త వంట మనిషిని అపాయింట్ చేసుకో. ఇప్పుడు సంతోషి మన ఇంట్లో వంట చేయదు. ఎంతైనా తను మన ఇంటి కోడలు కదా. లేదు లేదు ఆంటీ, వంట చేసేందుకు ఇంకెవరిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేనున్నానుగా. అయినా కోడలైతే మాత్రమేంటి, ఇంట్లో వంట కోడలే చేస్తారు కదా. అయినా నాకు వంట చేయడం చాలా ఇష్టం. అరే, ధైర్య ప్లేట్ అలానే ఉందేంటి? తను భోజనం చేయడా ఏంటి? అరెరే, ఈరోజు ధైర్య పుట్టినరోజు. బహుశా భోంచేయడానికి తన స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళుంటాడేమో. హో, నా వల్ల ఇంత పెద్ద పొరపాటు జరిగిపోయిందే. నేను నా బిడ్డ బర్త్డే మర్చిపోయాను. ఇదంతా రియా కారణంగానే జరిగింది. ఏం పర్లేదు మధు, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందిలే. ఇప్పుడు ధైర్యం వస్తాడుగా, తృప్తిగా శుభాకాంక్షలు చెప్పు. హ్యాపీ బర్త్డే బాబు. హ్యాపీ బర్త్డే. రే బాబు, జన్మదిన శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకొద్దు, నేను తిన్నా. ఏరా ధైర్య, ఈరోజు సాయంత్రం మన స్టైల్లో పార్టీ చేసుకుందామా? అనే నేను పార్టీ ఖచ్చితంగా ఇస్తాను, కానీ దానికంటే ముందు నువ్వు నా కోసం ఈ కేసు వాదించాల్సి ఉంటుంది. ఇవి దేనికి సంబంధించిన పేపర్స్? మొదటివి సంతోషి నుండి విడాకులు తీసుకునే పేపర్స్. ఇక రెండవి రియా చార్ట్ షీట్. నేను ఈ పిల్లని వదిలించుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఈ పని మనిషితో ఉండలేను కనుక. చూడు ధైర్య, నాకు తెలుసురా నువ్వు రియా కేసు ఫైల్ చేయాలనుకుంటున్నావు. నేను ఈ ఇంట్లో లాయర్నే, కానీ దాని అర్థం అందరి కేసులు ఫ్రీగా వాదించలేను కదా. ఐ మీన్, పరుగులు తీస్తూ కోర్టులు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది, డబ్బు ఖర్చు అవుతుంది కదా. అయితే సరే, ఎంత డబ్బు ఖర్చు అవుతుందో నువ్వు ఆయన దగ్గర నుంచి తీసుకో. నేను డబ్బెందుకు ఇవ్వాలిరా? ఎందుకంటే మీరు నా పెద్దన్నయ్య కనుక. పెద్దన్నయ్య అయినంత మాత్రాన నీ పనికి మాలిన ఖర్చులన్నిటికీ డబ్బులు నేను ఇస్తాను కాదుగా. అయితే సరే, నాకు కూడా ఇలా పదే పదే అడుక్కోవడం ఇష్టం ఉండదు. నాకు నా వాటా ఇచ్చండి, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. నా ఖర్చులు నేనే పెట్టుకుంటాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.